ఇంకేమన్నా ఉందా సామాన్లు అవి సామాన్లు ఉంటాయి అల్మారీ రెండు పోర్షన్లు వాళ్ళేనా దీన్ని కట్టి అది ఇదైతే వస్తుంది ఇల్లు సామాన్ కదా వీళ్ళకి ఇల్లు 92-91 అప్పుడు అవి ఇందిరా మీద గ్రామంలోని అదరమైన భూమయ్య ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. కాలిపోయిన సందర్భంలో ఆ ఇంట్లో ఉన్న చాలా వస్తువులు కూడా దెబ్బతిన్నాయి. వారు చుట్టుపక్కల వాళ్ళందరూ అప్రమత్తం అవ్వడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ సామాన్లు అన్నీ కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయినాయి. ఇల్లు దాదాపు 35 ఏళ్ళ కింద కష్టపడి కట్టుకున్న ఇల్లు మొత్తం పోవడంతో ఆ కుటుంబం చాలా దీనావస్థలో ఉన్నది. ఈ సందర్భంలో స్థానిక సర్పంచ్ శేఖర్ గారు, ఈ మండలంలోనే సీనియర్ నాయకులు పెద్దలు మాజీ సర్పంచ్ రాజేంద్ర రెడ్డి అన్న ఇద్దరు కూడా నాకు సమాచారం ఇచ్చారు. వారిట ఇంకా మిగతా గ్రామాల సర్పంచ్లు ఉన్నారు, మా మిత్రులు మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు. ఆ సమాచారం ఇచ్చిన వెంటనే నేను గౌరవ తహసీల్దార్ వహీద్ గారు చెప్పగానే వహీద్ గారు కూడా వెంటనే స్పందించి ఈరోజు వచ్చింది. ఆ జీవో ప్రకారం తక్షణ సహాయం ఏదైతే ఉంటుందో కొన్ని బట్టలకు కానీ బియ్యం అట్లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా అరేంజ్ చేస్తారు. మిగతాది కూడా చేస్తాం. దాంతో పాటుగా ఇందిరా బిల్లు కూడా తప్పకుండా ఇప్పిస్తాం. ఎందుకంటే అంతకుముందు ఇది ఉన్నది కాబట్టి ఇల్లు ఉందని వస్తుంది, L3 అని వస్తుంది. దాన్ని మార్చే ఆప్షన్ మన కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి ఖచ్చితంగా మునుపటిలాగా హైదరాబాద్ పంపేది లేదు. కాబట్టి తప్పకుండా ఇందిరా బిల్లు ఇప్పిస్తా. మంచిగా చెత్తిళ్ళు తీసేసి పాత తీసేసి కట్టుకోండి. నా వంతుగా పూర్తి సహకారం ఉంటుంది. ఇప్పుడు తక్షణ సహాయం కింద మరేది విధంగా ఉత్తమస్తే కొద్దిగా వంట సామాన్లు అవి తెచ్చుకోండి. మీరు కూడా తహసీల్దార్ గారు కూడా అన్నిటిలో అరేంజ్ చేస్తారు ప్రభుత్వ పక్షాన. అతి తొందరలోనే జీవో ప్రకారం మరి అది 90,000 లేదా ఇందిరా మిల్లు ఏదైనా ఒకటే ఉంటుంది, మళ్ళీ 2 రావు. కాబట్టి ఇందిరా మిల్లు బెటర్, మనకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. తప్పకుండా నేను మంజూరు చేయిస్తాను. ఇదే సందర్భంలో ఇక్కడ మా సర్పంచ్లు అందరూ కూడా ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నారు. నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే, L1లో ఉన్న వాళ్ళు ఉంటే పెట్టండి. ఎవరైనా L3లో ఉన్న వాళ్ళు ఉన్నా కానీ, నిజంగా లేక అప్పుడు ఏదో క్రెడిట్ కార్డు ఉన్నా కానీ పడ్డది, అట్లాంటివి కూడా ఉంటే చెప్పండి. ఈ 2 కాకుండా అంతకుముందు రేకులు వేసుకొని ఉంటారు, అట్లాంటివి కూడా తీసేసుకొని చెత్త పోసుకుంటట్టు గోడలు బద్దవస్తుంటే కూడా కొన్ని నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అంతకుముందు కూడా ఇట్లా ఇల్లు ఇచ్చారు. అప్పుడు రత్నాకరరావు గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు నాకు కల్పించారు. ఇలాంటి సందర్భంలో నా వెలాంటి ఇక్కడ మా మాజీ సర్పంచులు, వారి మధ్యలో రాజకీయాలు ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి మా కొత్త సర్పంచులు కూడా అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఎవరమైనా ప్రజా క్షేత్రం ఉన్నప్పుడు మా లక్ష్మీనారాయణ ఎంపీటీసీ అయిపోయి ఎన్నో ఏళ్ళైంది, ఇప్పటి కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు. సో మాజీలు మనము అందరం కలిసి పనిచేసి ఇలాంటి కష్టకాలంలో పేదవాళ్ళని ఆదుకోవడమే మన లక్ష్యంగా ముందరికి వెళ్ళామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు అందరూ గెలిపించండి అని తప్పకుండా నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది. అందరికీ నమస్కారం.